ఏది ఎరుగనిలే ఇల్లాలి మనసే అనుకూలమైతే నీ బ్రతుకు ఆనందమే ప్రియమైన కలలే రాగాల కథలే మదిలోన ఆరంభమే కలలు పండించే హృదయమనువైనా సారీ సార్ కలను పండించే మెదలు కథతోటి హృదయమనువైనా పలుకునే సంగీత సామ్రాజ్యమే కళ్యాణమాల వేళ నా పాటలన్నీ నడుపుకోలే శృతి చేరులయ నీవుగా చిలికించు చిలికించు సంసార సంగీతమే కళ్యాణమాల వేళ నా పాటలన్నీ నడుపుకోలే తెచ్చి గూటిలో పెట్టి పాడాలంటే అది పాడునా నెమలిని తెచ్చి చెరలోన ఉంచి ఆడాలంటే అది ఆడునా అభిమాన జనుల అభినందనాలే నెలలేని నా తల్లినే శోకాలు నాలో ఉంటాయి కానీ చిరునవ్వు నా సొంతులే ప్రజలకై కొసరి పాడాలి నాదిలే కళ్యాణమాల పాటలన్నీ నడుపుకోడు శృతి చూడులయ నీవుగా చిలికించు చిలికించు సంసార సంగీతమే కళ్యాణమాల వేళ ఆ పాటలన్నీ నడుపుకోవే ఫంక్షన్ లో సీఎం చాలా బాగా మాట్లాడారు. అవును, ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందు తిరిగి వచ్చేసావా? స్టేజ్ మీద మీరు దాంతో నవ్వుతూ మాట్లాడడం నేను చూసే తీరాలా? అసలు ఏంటో మాటలు దాంతో శ్లోకం మర్చిపోయి. ఎవరితో? అదే 4 సార్లు ముగులిని మార్చిందే దాంతో. పక్కనే ఉంది, మాట్లాడాల్సి వచ్చింది. దాని పక్కనే ఎందుకు కూర్చోవాలి?
మ్యూజిక్ డైరెక్టర్ పక్కన ఒక సీట్ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చోవచ్చుగా. అలకపాన్ పెక్కడం అలవాటేగా. నేను భోజనం చేస్తున్నాను, నువ్వు వస్తావా లేదా? నాకొద్దు. నాకు వద్దు. ఒళ్ళో కూర్చున్నావా? ఇక మీదటి వారు ఒళ్ళో కూర్చున్నావు, తోలు చేస్తాను జాగ్రత్త. కుక్కలో పడుండకుండా నీకు గారాబైపోయింది. నా భర్త ఒళ్ళో పడుకోవడానికి నేనెవరు నేలొచ్చాను. ఇక్కడి నుంచి ఇదే నీ సీట్. ఈ చోటు నుంచి నువ్వు కదిలో నరికి పడేస్తాను. లేదా ఈ కాలంలో ఎవరిని నమ్మలేం, అందుకే చెప్తున్నాను. అర్థమైందా? కూర్చోండి. ముందు మీరు భోజనం చేయండి. ఎవరో అర్థమైన వాళ్ళ కోసం మరి ఎందుకు భోజనం మానేయాలి? ఎవరు దొరుకుతారా అని బలవేస్తారు. అవును, ఆ తక్కువటి వయసు అంతా అదేమైనా పెద్ద అందగత్త? నేనన్నానా అది అందగత్తని? మీరన్నా అనకపోయినా అది అందగత్తే. కానీ నాకంటే ఏ అందగత్త కాదు. అవును. ఏంటి ఆలోచన చెప్తున్నారా? సరే, మళ్ళీ అడుగు, ఆలోచించుకుంటే చెప్తా. దేనికో అది ఇలా తలాడించింది. ఎందుకని? జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేదు. సరే, పక్కులు నవ్వింది. ఎందుకలా నవ్వింది? ఎప్పుడు? తలాడించింది దానికి ముందు. అది జ్ఞాపకం లేదా? ఒక కన్ను మూసుకుని ఇలా ఏదో అడిగిందే. అడిగింది అనుమాన పక్షి. దేని ముందు, దేని తర్వాత? ఇలా మీరు వేలాడించారే దానికి ముందు. అది అలా నూరు మూసుకుంది దాని తర్వాత. డోంట్ డ్రైవ్ మీ మ్యాట్ గౌరీ. కానీ నాతో మాటలు కలిపింది. మాటలు కలిపితే అదన్ని చోటికి వెళ్ళిపోతారా? బెడ్రూమ్ దాకా. పిచ్చిదా? పిచ్చి వాళ్ళు ఎలాగో చేస్తారా? సారీ. సారీ. You're a sweet man. నేనెందరూ అమ్మాయిలతో పోటీపడి ఎన్నాళ్ళు కష్టపడి మిమ్మల్ని సాధించాలో తెలుసా? గౌరీ, ఏం ఫ్రైడే కదా? అవును, చిత్రలహరి ఉంది. అంతకంటే అడ్వర్టైజ్మెంట్స్ నాకు వస్తాయి. అడ్వర్టైజ్మెంట్సా? అడ్వర్టైజ్మెంట్ లో సాల్దార్ హీరో వస్తాడు. ఎవరు? మధుమూర్తి. ఇతని మీ సాలిడర్ హీరో మధుమూర్తి. ప్రతి మనిషిలోనూ ఒక పాట ఉంది. అందుకే మన సంగీతానికి కట్టుబడతాం. నన్ను నిద్రలో లేపి పాడమన్నా కూడా నేను పాడగలను. ఎందుకంటే సంగీతం అంటే నాకు ప్రాణం. మధుమూర్తి అంటే నీకెందుకు? మోహన రాగం. అన్ని టీవీల్లోనూ నాకు బాగా నచ్చిన టీవీ సాలిడా టీవీ. అది కాంతికి ధ్వనికి పెట్టింది పేరు. అందుకే ఐ లైక్ సాలిడా. ఏం కావాలో చెప్పు. చెప్తా. నమస్కారం ఆంటీ. నమస్కారం. నమస్కారం. ఏం గురు, బాగున్నా? మీ ఆశీర్వాదం వల్ల బాగానే ఉన్నాను. పర్వాలేదు పర్వాలేదు. నో పార్కింగ్ లో కార్ పార్క్ చేస్తుంది. ఎవరా అని చూశాను. ఆంటీ. నేను ఎప్పుడు నో పార్కింగ్ లోనే కారు ఆపుతాను. తిరిగి బయట చేయడం ఈజీగా ఉంటుంది కదా. అవును, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్టేట్ క్రికెట్ ఆడుతున్నా. ఏం చేస్తున్నావు? ఇది నా షాపే ఆంటీ. ఇటువంటి 8 షాపులు ఉన్నాయి. ఒక ఆడపిల్ల తల్లి తన కాబోయే అల్లుడు ఎలా ఎలా ఉండాలని కోరుకుంటుందో అంతకంటే ఎక్కువ అంతస్తులో ఉన్నా. పర్వాలేదు. కొత్త రకంగా పిల్లలు అడుగుతున్నావే. గౌరీ, గురువు చెప్పింది విన్నావా? రంజీ ట్రోఫీలు ఆడాను. గౌరీ, నువ్వు టీవీలో చూడలేదా? సెంచరీ కూడా కొట్టానే. నా క్రికెట్ నచ్చదు. అదే కదా, గౌరీకి